పిన్నెలి సోదరులకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి, పిన్నెలి వెంకట్రామిరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వారిద్దరూ పోలీసుల ఎదుట లొంగిపోవడానికి 2 వారాల సమయం ఇచ్చింది. పల్నాడు జిల్లా గుండ్లపాడు జంట హత్యల కేసులో పిన్నెలి సోదరులు నిందితులుగా ఉన్నారు. గుండ్లపాడుకు చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ ముద్దయ్య, అతని సోదరుడు జవిశెట్టి కోటేశ్వరరావును వీరిద్దరూ హత్య చేసినట్లుగా ఆరోపణలున్నాయి. ఈ కేసులో A6 గా పిన్నెలి రామకృష్ణారెడ్డి, A7 గా పిన్నెలి వెంకట్రామిరెడ్డి ఉన్నారు. ఈ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, వరలక్ష్మి, ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే అక్రమాలకు అన్యాయాలకు పాల్పడే ప్రజాప్రతినిధులు ఉన్నాయి, అధికారులు ఉన్నాయి, ఎవరినైనా సరే ఉపేక్షించేది లేదు. వాళ్ళపై తగిన కేసులు నమోదు చేయడం కూడా జరుగుతుందని కూటమి ప్రభుత్వం చెప్పిన పరిస్థితి ఉంది. అదే క్రమంలో కూడా దీనికి సంబంధించి ఏదైతే పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో సంబంధించిన మాజీ ఎమ్మెల్యే అతని సోదరు అరాచకాలపై కూడా కొన్ని కేసులు నమోదైనాయి. ఇదే క్రమంలో అక్కడ ఒక హత్య కేసుకు సంబంధించి కూడా కేసులు నమోదైన పరిస్థితి అయితే ఉంది. దీనికి పిన్నెల సోదరులకు దీనికి సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టులో బిగ్ షాక్ అయితే తగిలిన పరిస్థితి అయితే ఉంది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి, అలాగే పిన్నెల వెంకట్రామరెడ్డి, మన సోదరుడైన వెంకట్రామరెడ్డికి అయితే వీళ్ళు ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే వేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు అది ముందస్తు బెయిల్ అయితే కొట్టివేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే వారిద్దరు పోలీసులు ఎదుట లొంగిపోవడానికి కూడా 2 వారాల సమయం కూడా సుప్రీంకోర్టు అయితే ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే పల్నాడు జిల్లా గుండ్లపాడు జంట హత్యల కేసులో ఈ యొక్క పిన్నెల సోదరులు నిందితులుగా ఉన్నారనే తెలుస్తుంది. దీనికి సంబంధించి గుండ్లపాడుకు చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ ముద్దయ్య, అతని సోదరుడు జవిశెట్టి కోటేశ్వరరావును వీరిద్దరూ హత్య చేసినట్లుగా అయితే ఆరోపణలు ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ కేసులో మొత్తంగా A6 గా పిన్నెల రామకృష్ణారెడ్డి, A7 గా పిన్నెల వెంకట్రామరెడ్డి, తన సోదరుడు మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి సోదరుడైన వెంకట్రామరెడ్డిగా చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా అయితే ఈ యొక్క ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు విధంగా ఆ జంట హత్యల కేసుకు సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని వీటిపై కేసులు కూడా నమోదు చేయించిన పరిస్థితి ఉందని కూడా చెప్పచ్చు. మొన్న రీసెంట్ గా కూడా జూలకంటి బ్రహ్మానందరెడ్డి, ఏదైతే టీడీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే జూలకంట బ్రహ్మానందరెడ్డి కూడా ఈ మాచర్ల నియోజకవర్గంలో గతంలో జరిగిన అక్రమాలు, అన్యాయాలు, ఇలాంటి హత్యలకు సంబంధించి ఎవరిని ఉన్నా కూడా ఉపేక్షించేది లేదు. వారికి కోర్టు పరంగా తగు శిక్షలు అయితే విధించే విధంగా అయితే న్యాయం కోసం ముందుకెళ్తామని కూడా జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఎమ్మెల్యే కూడా చెప్పిన పరిస్థితి కూడా ఉంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.